శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం ఈ సుమిత్రానందనుడు అంటే శత్రుఘ్నుడు లవణాసురుడిని సంహరించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే శత్రుఘ్నుడు ఉండగానే కుశలవులు ఇద్దరు గూడాను జన్మించారు. ఆ విషయం అతనికి తెలిసింది అన్నది కూడాను మనం తెలుసుకున్నాం. వాల్మీకి మహర్షి అప్పుడు అతనితోటి ఏమని చెప్పారంటే, అటు దశరథుడికి, ఇటు జనక మహారాజుకి మిత్రుడు, మంత్రద్రష్ట అయిన వాల్మీకి ఉభయుల మీద ఉన్న ప్రీతి వల్ల సీతాపుత్రులకు యథావిధిగా జాతక కర్మలన్నీ చేశాడు. చేసిన తర్వాత ఒక బిడ్డకు కుశలతోటి అంటే దర్భలతోటి గర్భోపద్రవం తొలగించి కుశడని, మరొక బిడ్డకు లావలతోటి అంటే గోవు తోక మెలికతోటి గర్భక్లేశాన్ని తొలగించి లవుడు అని నామకరణం చేశారనమాట. చేసిన తర్వాత కొంత బాల్యం గడవగానే వారి చేత సామగంగా వేదం చదివించారు. అంటే సామవేదాన్ని చదివించారు. ఆ తర్వాత ఆపై కవితలకు మార్గదర్శకమైన తన రామాయణ కావ్యాన్ని కూడాను ఆయన గానం చేయించారు. వారు తల్లి ఎదుట రాముడి మధురగాథను గానం చేస్తూ ఆమె భర్త వియోగ వ్యధను కొంతవరకు సడలింపజేశారు అంటూ కవి ఇక్కడ చెప్పారు. తర్వాత ఏమైంది? త్రేతాగ్ని తేజస్కులైన భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడాను వారి వారి ధర్మపత్నుల ద్వారా ఇద్దరేసి కుమారులను కన్నాడనమాట. అంటే శత్రుఘ్నుడు శత్రుఘాతి సుబాహుడు అనే పుత్రులు తన పుత్రులనిరువురిని క్రమంగా మధుర, విదిశా నగరాలకు అధిపతులు చేసి భాతృ ప్రేమతోటి అయోధ్యకు తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో మళ్ళీ వాల్మీకి తపోవిఘ్నం కలిగించకూడదని నిశ్చలంగా కుశలవుల రామగాథను వింటున్న మృగాలతో కూడిన వాల్మీకి ఆశ్రమాన్ని ప్రవేశించకుండానే దాటి వెళ్ళిపోయాడనమాట. లవణాసురుణ్ణి వధించడం వల్ల పురజనులు అతనికి మిక్కిలి గౌరవంతో చూస్తూ ఉండగా శత్రుఘ్నుడు తోరణాదులు అలంకరింపబడిన అయోధ్యను ప్రవేశించాడు అంటూ కవి ఏ విధంగా అతని ప్రయాణం చేసి మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చాడు అన్న చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు ఇంకా? సీతను పరిత్యజించడం వల్ల అసమాన్య భర్త అయి సభలో సభాసదుల చేత సేవింపబడుతున్న రాముణ్ణి అతను సందర్శించాడు. అంటే వెళ్ళాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాడు, అన్నయ్య గారి దగ్గరికి. కాలనేమి వధ చేత ప్రీతి నొందిన ఇంద్రుడు ఉపేంద్రుడిని అభినందించినట్లుగా రాముడు తనకు ప్రణమిల్లిన లవణాంతకుణ్ణి అంటే శత్రుఘ్నుణ్ణి అభినందించాడు. రాముడు అడిగేసరికల్లా ఆ జరిగిన వృత్తాంతం అంతా వివరించాడు. కానీ ప్రతీక్ష కావిస్తున్న వాల్మీకి ఆనతి మేరకు కుశలవుల జన్మ వృత్తాంతం మాత్రం చెప్పలేదుట. ఆయన వాల్మీకి గారు చెప్పారు, నువ్వు ఈ విషయం మాత్రం నువ్వు చెప్పకూడదు మీ అన్నయ్య గారికి అని విషయం చెప్పాడు. అందుకని ఏం చేశారు? చెప్పలేదు. ఏ విషయం? కుశలవులిద్దరూ పుట్టారు అన్న సంగతి చెప్పలేదనమాట. సరే, అక్కడికయిపోయింది. తర్వాత ఏమైంది మనకిప్పుడు? ఇంకా ఏం చెప్తున్నారు ఈ కవీంద్రుడు మనకి? శంభూక వృత్తాంతం చెప్తున్నారు. అదెలా జరిగిందో చూద్దాం మనం. ఒకనాడు జనపదానికి చెందిన బ్రాహ్మణుడొకడు యవ్వనం పొడసూపక ముందే మరణానికి గురి అయిన తన శిశువుని ఒడిలో పెట్టుకుని రాజద్వారం ముందు, ఓ భూదేవి, దశరథ మహారాజుకు దూరం అయిపోయిన నీవు రావణుడి చేతిలో చిక్కి కష్టం మీద కష్టం అనుభవిస్తూ శోచనీయురాలివయ్యావు కదే అంటూ ఆక్రోశించాడట. ఆయన ఏ విధంగా బాధపడ్డారు అన్నది ఇక్కడ కవి చెప్తున్నారు మనకి. అప్పుడు వెంటనే ప్రజారక్షకుడైన రాముడు ఆ విప్రుని దుఃఖానికి కారణం గ్రహించి ఎంతో సిగ్గుపడ్డాట. ఇక్ష్వాకుల రాజ్యంలో అంతకు ముందెన్నడూ అకాల మరణాలన్నది లేదనమాట. అంటే ఇప్పుడు ఈ బ్రాహ్మడి కొడుకు చిన్నవాడు వాడు. వాడు చనిపోతున్నాడు. ఇలాంటి చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు ఆ రాజ్యంలోనే లేరుట. అందుకని ఛీఛీ! నా రాజ్యంలో ఇలాంటిది దుర్ఘటన జరుగుతోందే అని రాముడు చాలా సిగ్గుపడ్డాట. ఇక్ష్వాకుల రాజ్యంలో ఇంతకు ముందెప్పుడు ఇలాంటిది జరగలేదు. దుఃఖిస్తున్న ఆ విప్రుణ్ణి ఒక క్షణకాలం ఓపిక పట్టు అని ఓదార్చి యముని పైన దాడి వెడలగోరిన రాముడు పుష్పక విమానాన్ని స్మరించాట. అంటే నీ యముడితోటే నేనింక దెబ్బలాటకు దిగుతాను. ఆ చిన్న కుర్రవాడిని ఏ విధంగా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావయ్యా అంటూ అని ఆ పుష్పక విమానాన్ని తెప్పించుకున్నట్ట. తలంచగానే ప్రత్యక్షమైన పుష్పకం అధిష్ఠించి శస్త్రాలను చేబూని బయలుదేరాడు. ఇంతలో రాజా, నీ ప్రజల్లో ఒక అపచారం జరుగుతోంది. దాన్ని అన్వేషించి శమింపజేశావంటే కృతకృత్యుడవవుతావు అంటూ ఆశరీరవాణి వినిపించిందిట. అయ్యో! నువ్వు ఎముడి వరకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అయ్యా బాబూ! ఇక్కడే ఒకటేదో జరుగుతోంది. దాన్ని నువ్వు తొలగించు చాలు. ఇలాంటి దుర్ఘటనలు ఇంక జరగవు అని అశరీరవాణి వినిపించింది. ఆ
ఆప్తవాక్యం ఆలకించి తన రాజ్యంలో ఏర్పడిన వర్ణాపచారం తొలగించడానికి నిశ్చయించుకుని రాముడు వేగాతిశయం వల్ల కదలిక లేని ధ్వజంతోటి విలసిల్లే పుష్పక విమానం మీద అన్ని దిక్కులకి వెళ్ళి అన్వేషించి చూశాట. అలా అన్వేషిస్తూ పోతే ఒకచోట అధోముఖుడై చెట్టు కొమ్మలకు వేళ్లాడుతూ పొగసో ఎర్రబారిన కళ్ళతోటి తపస్సు చేస్తూ ధూమపాయి అయిన ఒక మనుజుడిని, అంటే ఒక మానవుణ్ణి చూశాడు. చూసి దగ్గరికెళ్ళి నీ పేరేమిటి? నీ కులం ఏమిటి? ఎందుకిలా తపస్సు చేస్తున్నావు? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అతనన్నట్ట నేను శంభూకుడిననే శూద్రుడిని. స్వర్గ ప్రాప్తి కొరకు తపస్సు చేస్తున్నాను అని బదులిచ్చాట. తపస్సు చేసే అధికారం అతనికి లేదు. కాబట్టి తన దుశ్చర్యతోటి ప్రజలకు దుఃఖం కలిగిస్తున్న ఆ శూద్రుని తల నరికివేయాలని నిశ్చయించుకుని రాముడు శస్త్రం పైకెత్తాడు. మంచుకు దెబ్బతిన్న కేసరాలు కల పద్మంలాగా నిప్పురవ్వల తాకిడికి కమిలిపోయి మీసాలు కల అతని ముఖాన్ని కంఠనాళాల నుండి కింద వరకు తగ్గొట్టేశాడు. అలా రాజదండనకు గురి కావడం వల్ల ఆ శూద్రుడు తనకి తగని తపస్సుతోటి పొందజాలని ఉత్తమగతిని పొందగలిగాడు. అంటే వాళ్ళకి ఎవరు తపస్సులు చేయాలి, ఎవరు చేయకూడదు అన్న కొన్ని నిర్ణయాలు అప్పుడు రాజ్యాన్ని బట్టి, వాళ్ళ కాలాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారు. అలాంటి చోట తప్పు పని ఎవరైనా చేస్తే ఇప్పుడు మనకు శిక్ష వేసినట్టుగా అప్పుడు రాజు కూడాను దండన విధించాడనమాట. రాముడు తిరిగి వస్తూ శరత్కాలం చంద్రునితోటి కలిసినట్టు మహా తేజస్వి అయిన అగస్త్యుని కలుసుకున్నాడు. తన్ను పానం చేసి మరల తనకు విడుదల కలిగించినందుకు చెల్లించిన మూల్యమా అన్నట్లు సముద్రుడు పూర్వం తనకిచ్చిన ఒక దివ్య ఆభరణాన్ని ఆ మునీంద్రుడు రాముడికి సమర్పించాట. అంటే అగస్త్యుల వారు ఒక దివ్య ఆభరణాన్ని ఆయనకిచ్చారు. ఇచ్చి సీతా కంఠాలింగనం లేని తన భుజాన్ని ఆ ఆభరణంతోటి అలంకరించుకుని రాముడు అయోధ్యకు మరలి వచ్చాడు అంటూ ఆయనిచ్చిన వస్తువుని అతను తన భుజం మీద పెట్టుకుని తీసుకొచ్చాట. అతను అక్కడికి రాకముందే విప్రబాలకుడు పునర్జీవితుడయ్యాడు అన్నారు. అంటే ఈ చచ్చిపోతున్న బ్రాహ్మణు కుమారుడు మళ్ళీ మామూలుగా లేచి కూర్చున్నట్ట. ఎందుకు జరిగింది ఇది? అక్కడ శంభుకుడిని వధించాడు. అంటే దురాచారం జరుగుతున్న చోట దాన్ని దండిస్తే ఎక్కడైతే ఆ ధర్మం నష్టపోతుందో అది మళ్ళీ మేలుకుంటుంది అని చెప్పడం అనమాట ఇక్కడ అర్థం మనకి. అంతరార్థం అలా తీసుకోవాలి మనం. అతడు అక్కడికి రాకముందే ఈయన బతికాడన్నారు కదా! పుత్రుడు తిరిగి బతకగానే ఆనందించిన బ్రాహ్మణుడు మృత్యువు బారి నుండి కూడా రక్షించగల రాముణ్ణి ఎంతగానో స్తుతించి మునుపు తాను చేసిన నిందను సమసింపజేశాడు అన్నాడు. అంటే అయ్యో! అలా తిట్టాడు గదా! ఈ రాజులు ఈ భూదేవిని ఇలాంటి రాజుల చేతిలో పడిందేంటి అని అన్నాడు గదా! అది వెనక్కి తీసుకున్నట్ట. పిదప రాముడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించి అశ్వాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణుడు ఇంకా పెక్కుమంది నరపాలురు మేఘాలు పైరులకు నీరు వర్షించినట్లుగా రాముడికి పలు రకాల కానుకలు వర్షించారు. యాగానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుకుని చాలా చోట్ల నుండి భూలోకవాసులే కాక నక్షత్ర మండలం నుంచి మహర్షులు వీరంతా కూడాను రాముడి చెంతకొచ్చారు. ఈ రకంగా అక్కడికి చేరిన విప్రులతోటి రకరకాల రాజ్యాల రాజులతోటి ఆయన అశ్వమేధ యాగం చేయడం ప్రారంభించారు. మరి ఆ అశ్వమేధ యాగానికి సంబంధించిన విషయాల్ని మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.